సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు. వెలుగొండ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవి చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే సంజీవని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కృష్ణంశెట్టిపల్లిలో సంజీవని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇవాళ జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ భేటీ కానుంది. మంగళగిరిలో ఉదయం 10 గంటలకు పరిశీలకులు కమిటీ సభ్యులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. దేశ స్థాయిలో ఏపీ ఈగల్ టాస్క్ ఫోర్స్ మంచి గుర్తింపు పొందిందని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీ ఈగల్ మోడల్ ను తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. కాలేజీలు, యూనివర్సిటీలను గంజాయి రహిత క్యాంపస్లుగా మార్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా గంజాయి విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. డ్రగ్స్ నెట్వర్క్ ను పూర్తిగా అణిచివేసే వరకు చర్యలు కొనసాగుతాయన్నారు. కుల రాజకీయాలు చేయొద్దని వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు హెచ్చరించారు. జగన్ కోసం సమావేశాలు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. కాపులకు ఇబ్బంది ఉంటే మద్దతు తెలుపుతామన్నారు. వైసీపీ హయాంలో కాపులకు చేసిందేమీ లేదన్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు ఇచ్చింది సీఎం చంద్రబాబు అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాసేపట్లో శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. రాత్రి శ్రీశైలం క్షేత్రానికి చేరుకోనున్న మంత్రికి భ్రమరాంబ అతిథి గృహం దగ్గర అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రామాయపట్నం పోర్ట్ ప్రైవేటీకరణ ఆపాల్సిందేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం డీబీఎఫ్ఓటీ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి అన్నారు. కాదని ముందుకు వెళితే మత్స్యకారులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వైసీపీ హయాంలోనే రామాయపట్నం పోర్ట్ పనులు దాదాపు పూర్తి చేయాలన్నారు. ప్రైవేటీకరణ పేరుతో దోచుకోవాలన్న ఉద్దేశంతోనే డ్రామా ఆడుతున్నారని చెప్పారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిల్లహరి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం దగ్గరకు చేరుకున్న ఆయనకు ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. మూసీ రివర్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై చర్చించారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ఒప్పుకుంటే టీడీఆర్ లేదా పరిహారం ఇవ్వాలన్నారు. రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను తరలించాలని సీఎం ఆదేశించారు. ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్ లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనుల నమూనాలు ఈ సెంటర్లో ఉంచాలన్నారు. మాలల హక్కుల కోసం కొట్లాడేందుకు తాను ముందుంటానని, తనకు పదవులు ముఖ్యం కాదని మంత్రి వివేక్ అన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలే తీవ్రంగా నష్టపోయారన్నారు. రోస్టర్ పాయింట్స్లలో మాలలకు అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ పాయింట్లను సరిదిద్దేందుకు స్పెషల్ కమిటీ వేయాలని కేబినెట్ మీటింగ్ లో ప్రతిపాదించానని తెలిపారు. వర్గీకరణ కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొంతమంది మాలలు వ్యతిరేకించారన్నారు. తాను రోస్టర్ పాయింట్స్ పై లీగల్ గా కొట్లాడుతున్నానని, అందుకు మాల ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజయశాంతి కోరారు. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ తగిన ప్రమాణాలను పాటించడంలోనూ చూపాలన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కౌంటర్ ఇచ్చారు. సింగరేణిపై హరీష్ రావు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఓడిపోగానే టీజీబీకేఎస్ నేతలు వేరే యూనియన్ కు పోయారన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే అంశానికి తమకు ఏ సంబంధం లేకున్నా విమర్శిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనున్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల జిల్లా ఎనకండ్ల జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీలో సీతారామస్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు హాజరయ్యారు. 12 ఏళ్లుగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేశారు. ఎల్లుండి ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. పోలీసుల కుట్రను పూర్తిగా ఛేదించడం లేదని సీబీఐ విచారణకు ఆదేశించాలని విజయలక్ష్మి కోరింది. సాయికృష్ణ కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు సీఐ స్నేహితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయికృష్ణ నివాసానికి మందకృష్ణ మాదిగ వెళ్లనున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. మార్కాపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. విగ్రహాలను గ్రామంలో ఊరేగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు మొక్కులు చెల్లించారు. మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గర్భస్రావానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణితో డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని వైద్య రికార్డ్స్, చికిత్స విధానాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిందని, విచారణలో తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ సనత్ నగర్ ఫార్చ్యూన్ మాల్లో ఉన్న ఒక జిమ్ లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శృతిక అనే మహిళ, ఆమె ప్రియుడు నరేష్, జిమ్ ట్రైనర్లు హరీష్, గోపీకృష్ణలతో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఘటనపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి 30 లక్షల రూపాయలు తీసుకున్న ఘటనపై అత్తాపూర్ పోలీసుల నుండి నారాయణగూడ పోలీసులకు కేసు బదిలీ అయింది. ఫిబ్రవరి 10న కృష్ణమాచారి మరో 2 వ్యక్తులు పాత బస్తీకి చెందిన గోల్డ్ మ్యాన్ సూర్యభాయ్ను హిమాయత్ నగర్ లోని ఒక హోటల్లో కలిశారు. తనకు బంగారం వ్యాపారులతో సంబంధాలున్నాయని నమ్మించాడు. మార్కెట్ ధర కంటే తక్కువగా బంగారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు. దీనిపై సీఐ సైదేశ్వర్ విచారిస్తున్నారు. నల్లగొండలో జరిగిన 4 హత్యల కేసులను పోలీసులు ఛేదించి 4గురిని అరెస్ట్ చేశారు. హత్యలో నిందితులుగా హసీనా అక్క కుమార్తె తసుబం, అల్లుడు అస్లాం, సోహెల్, హేమంత్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. హసీనాకు చెందిన బంగారం, డబ్బుల కోసం నిందితులు ఈ పని చేశారు. ఒక్కడే 4గురిని చంపాడని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాలతోనే ఈ హత్యలు జరిగాయన్నారు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయింది. వచ్చే వారం రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ నుండి జూలై 2 వరకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇవాళ నుంచి సీషెల్స్ దేశంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 11 ఏళ్ల తర్వాత మోదీ సీషెల్స్ కు వెళ్లనున్నారు. సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. హిందూ మహాసముద్ర ప్రాంత రక్షణపై సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. డ్రగ్స్ పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రానున్న 3 ఏళ్లు చాలా కీలకమన్నారు. డ్రగ్స్ పై పోరాటంలో విజయం సాధించకపోతే 100 ఏళ్ల పాటు దాని చెడు ప్రభావం ఉంటుందన్నారు. ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన అపెక్స్ లెవెల్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశం జరిగింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నాయి. 11 ఆయుధాలతో పాటు 24 లక్షల నగదు పట్టుబడింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబం ఉజ్జయిని నగర పరిసరాల్లో 100 ఎకరాల భూములను కొనుగోలు చేసిందన్న వార్తలు దుమారం రేపాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టుల దగ్గర ఈ భూముల కొనుగోలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేతన్ మర్డర్ కేసులో సియా గోయల్ మరొక వాదన వినిపిస్తోంది. తనకు ఇష్టం లేని పెళ్లి రద్దు చేసుకుందామన్నా కేతన్ ఒప్పుకోలేదని సియా చెప్పినట్టు తెలుస్తోంది. తన నుంచి తప్పించుకోలేవు అని కేతనే బ్లాక్మెయిల్ చేసినట్టు పోలీసులకు చెప్పింది. తమకు న్యాయం చేయాలని ఇంకోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ లో కేతన్ కుటుంబం కలిసి విన్నవించింది. కేరళ వాయనాడ్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. గతంలో ఎల్డీఎఫ్ సర్కారు వాయనాడ్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను ముందే ఊహించే శాస్త్రీయ సాంకేతికత ఏ దేశంలోనూ లేనప్పటికీ భారత్ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. హిమాలయ ప్రాంతంలో భూకంపం ముందస్తు హెచ్చరికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. సాంకేతికతతో కూడిన భూదేవ్ అనే యాప్ను అభివృద్ధి చేసింది.
ప్రియదర్శి సుకుమార్ రైటింగ్స్ బన్నీవాస్ వర్క్స్ కాంబినేషన్ లో వస్తున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో తెలంగాణ ఆంధ్ర నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ పదం తెలంగాణ ప్రాంతానికి చెందిందని, అది తమకు అర్థం కావట్లేదని పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి సినిమా కథకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ టైటిల్ పెట్టారని చెబుతున్నారు. ఆ సినిమాకు సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. కృష్ణమోహన్, పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ఇట్స్ లైఫ్ బ్రో ఫస్ట్ లుక్ విడుదలైంది. నితిన్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సోమశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిజ జీవితంలో జరిగిన ఘటనలు ఉంటాయని తెలిపారు. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ కు ఆతిథ్య జట్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇరు జట్ల మధ్య తొలి టీ20లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 183 పరుగుల ఛేదనలో మెన్ ఇన్ బ్లూ 18.5 ఓవర్లకు 148 రన్స్కే కుప్పకూలింది. అభిషేక్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.